కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. దర్యాప్తు అయితే వేగవంతంగా నడుస్తోంది. కానీ అతనే వచ్చి రవీంద్ర లొంగిపోయాడు, పోలీసుల ముందు అనేక విషయాలు చెప్తుంటే అందులో కేవలం డబ్బుల కోసం మౌనిక వేధించడం వల్లే ఈ హత్య చేశాను అన్నట్టు. మీరేం చెప్తారు? అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవచ్చా? సరే, ఎవరో బయట వ్యక్తి అంటే ఒక బయటన ఉత్తినే తిరిగే వ్యక్తి ఇట్లాంటి పని చేశాడంటే దానికి అర్థం ఉంటుంది. కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి తను ఒక మంచి పొజిషన్లో ఉండి దేశాన్ని కాపాడాల్సిన వ్యక్తిలో ఒక వ్యక్తి అయి ఉండి నువ్వే లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకున్నావంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము డిమాండ్ చేయట్లేదు, మేము ఒకటే కోరుకుంటున్నాం, న్యాయం కావాలి. ఆడపిల్లల పక్షం న్యాయం కావాలి. ఆడపిల్లకి స్వతంత్రంగా తిరిగే అదృష్టం ఉంది. అది మన రాష్ట్రం, మన దేశం ఇచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళినా స్వతంత్రంగా బతకగలమని. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా బతుకుతున్నారు? ఎలా బతకాలి? ఈ క్రూర మృగాల మధ్యలో ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు ఒక మగవాడు చేసిన దాన్ని బట్టి అందరు మగవాళ్ళ మీద అదే ఫోర్స్ పడుతుంది కదా. అందరూ అలాంటి వాళ్ళు అనుకుంటారు కదా. అంటే ఇంట్లోని భర్త దగ్గర ఆడపిల్లకి స్వతంత్రం లేదు, హక్కు లేదు, ఆమె స్వతంత్రంగా జీవించడానికి ఇది లేదు. మరి అన్నదమ్ముడి దగ్గర ఉండలేము, ఇలాగ బయట వ్యక్తులతో కూడా చంపేస్తుంటే ఇంకా ఆడపిల్లలు ఎక్కడ బతకాలి? మౌనిక నాన్నగారు చెప్తున్నారు, మా పాపకి మేము పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం, తల్లి నీకు ఇష్టమైన ఎవరైనా ప్రేమిస్తున్నావా అని మేము అడిగినప్పుడు కూడా తను ఎవరి గురించి చెప్పలేదు, ఈ రవీంద్ర అనే పర్సన్ గురించి కూడా మాకు తెలీదు, కేవలం పోలీసుల ముందు అతను చెప్తున్నవన్నీ కూడా నేరం నుంచి తను స్కిప్ అవ్వడానికి చెప్పినవే అంటున్నారు. మీరేమంటున్నారు? అతను చెప్పినవి అయితే ఏదైతే రవీంద్ర అని అంత కూడా చెప్తున్నాడో అది మొత్తం పక్క, అదైతే నిజం కాదు, అదంతా పక్క అబద్ధం. ఎందుకంటే వాడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాం, మీరైతే ఎక్కడైతే హత్య చేశారో ఆ స్పాట్కి వెళ్ళి కూడా మీరు చూశారు, హత్య జరిగిన ప్రదేశం కూడా మీరు అన్నీ చూసే ఉంటారు. మేము మీడియాలో చూస్తుంటే అక్కడైతే చంపాడు అక్కడ చిన్న రక్తపు మడక కూడా లేకుండా మొత్తం మళ్ళీ శుభ్రంగా ఎప్పుడు ఎలాగుంటుందో అలాగే క్లీన్ చేసి పెట్టాడంటే ఆడు ముందుగా అన్ని పక్కా ప్రీపెయిడ్ ప్లాన్తో ఉన్నాడు. ఆ అమ్మాయికి డబ్బుల కోసం చంపాడు అని అంటున్నాడు, డబ్బుల కోసం వేధించింది అని అంటున్నాడు, సైట్ రాశాను అని చెప్తున్నాడు. అవన్నీ కూడా మీ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాం. కానీ ఆ అమ్మాయికి అయితే ఎటువంటి డబ్బులు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎర్నింగ్ కెపాసిటీ అంటే వాళ్ళ చిన్నతనం నుంచి కూడా వాళ్ళ తండ్రి కష్టపడి పోషించి వాళ్ళు ఇప్పుడు ముగ్గురు పిల్లలు కూడా ఒక ఉత్తమమైన స్థానంలో పెట్టాడు వాళ్ళ తండ్రి. వాళ్ళ మదర్ కూడా గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు, ఒక హౌస్ స్టోర్సింగ్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి జీతం వస్తుంది, వాళ్ళ తండ్రికి జీతం వస్తుంది, వాళ్ళ అక్కకి జీతం. ఈమె కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తుంది. ఈమె కూడా ఒక సంస్థలో పనిచేస్తున్నారు. ఆ సంస్థలో పనిచేస్తే ఈవిడికి కూడా నెలసరి ఆదాయం బాగానే ఉంటుంది. అందులో వాళ్ళ ఇంట్లో అన్నటువంటి అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళే కానీ ఎవరి దగ్గర ఆధారపడే వ్యక్తులు అయితే కాదు. ఈడు ఎవడైతే హంతకుడు రవీంద్ర అనేవాడు ఈ ప్రచారం, ఫేక్ ప్రచారం చేసి హత్య చేసిన తర్వాత హత్య నుంచి తప్పించుకోవాలనే స్వభావంతో ఆ అమ్మాయి మీద లేనిపోయిన ఎలిగేషన్స్ అన్నీ చేస్తున్నాడు. అయితే నిజం కాదు. ఒకవేళ వీడు డబ్బులు వేసాడు, అమ్మాయి డబ్బుల కోసం వేధించాడంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వాడు ఎంత ప్లానింగ్గా మర్డర్ చేశాడు అని అంటే శరీర భాగాలు ముక్కలు కట్ చేసింది కాక దాన్ని మళ్ళా ఫ్రిడ్జ్లో పెట్టి వేరే ప్రదేశాల్లో కాల్చడానికి కూడా వాడు ఏమాత్రం భయం లేకంట వెనకడుగు వేయకుండా మరియు ఫ్రెండ్స్ అటువంటి సలహాలు తీసుకుని తర్వాత గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయి నేను ఇలా చేశాను అని చెప్పి ఇంత వివరించాడంటే వాడి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అటువంటి గుండె ధైర్యం ఉన్న వాళ్ళకి సమాజంలో బతకనివ్వకూడదు అనే ఆలోచన అయితే నేను తెలియజేస్తున్నాను. రవీంద్ర మౌనికల పరిచయం అనేది ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు. ఈరోజు ఇది జరిగితేనే ఈ రవీంద్ర అన్నవాడు ఎవడో మాకు తెలిసింది. లేకపోతే రవీంద్ర అనే పేరు అటువంటి సంభాషణ కూడా మాకు ఏ రోజు మాకు తెలీదు. మౌనిక వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి మాకు బాధితరంగా మాకు తెలుసు, మా స్నేహితురాలు. ఎందుకంటే ఆ ఇరుగు పొరుగు వాళ్ళం చుట్టుపక్కల మేము ఉండేవాళ్ళమే కనుక తను చిన్నప్పటి నుంచి చదువుకుంది, అలాగే ఉద్యోగం సంపాదించుకుంది. ఎప్పుడైనా సరే ఏదైనా బిజినెస్ మైండ్లో ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా ఏదైనా చాలా తెలివిగల పిల్ల. కానీ ఇటువంటి ప్రవర్తనలో అయితే ఈ రోజు వరకు ఆమె 28 సంవత్సరాల వయసు వరకు కూడా ఈరోజు 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ పిల్లకి ఈరోజు కూడా ఒక
ఎలిగేషన్ కూడా ఆమె తరపు నుంచి ఎక్కడ మేము వినలేదు. సొసైటీ మనుషులుగానా ఈరోజు వాడు ఎందుకు పిలిచాడు, వాడు ఎందుకు వెళ్ళాడు, ఎందుకు ఈ అమ్మాయి వెళ్తే అక్కడ వీడు ఎంత ఘోరాధంగా చంపాడు, ఈమె హత్య చేయబడింది అంటే దాన్ని మిగతాదంతా వివరించడానికి పోలీసు వారు ఉన్నారు. మన సీఏ గారు, గాజువాక సీఏ గారు మొత్తం కేసు అంతా ఆయన టేకప్ చేస్తున్నారు. మీరు అతని ద్వారా మిగతా ఏవని తెలుసుకొని ఈ కుటుంబానికి కానీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇటువంటివి జరగకన్నా అటువంటి అంతకుడి మీద ఇటువంటి నేరాలు చేసి ఈ జస్టిస్ ఉంది, ఈ లాయర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మాకు ఈ రాష్ట్రంలో ఇలాంటివి జరగకూడదని చెప్పేసి మళ్ళా భరోసా ఏ రకంగా కల్పిస్తారనేది ఈ అమ్మాయి హత్యతో ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ మీడియా సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో ఇది మౌనిక సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి కావచ్చు, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా మాట్లాడుతుంది. మొదటి నుంచి కూడా నేరాన్ని అత్యంత క్రూరంగా చేయడమే కాదు, దీని నుంచి తప్పించుకోవటానికి పోలీసుల దగ్గర కట్టుకథలు అల్లుతున్నాడు రవీంద్ర. ఎందుకంటే మౌనిక ఫ్యామిలీ హిస్టరీ చూసినా కూడా ఖచ్చితంగా కుటుంబం మొత్తం కూడా కష్టాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎట్లా ఉండాలి అనే విషయాన్ని. అమ్మాయి కూడా మంచిగా సంపాదిస్తోంది. ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో అమ్మాయి కాంట్రాక్ట్ బేస్లో ఎంప్లాయీగా కూడా చేస్తుంది. మంచిగానే జీతం సంపాదిస్తున్న మౌనికకు అంత డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అయితే ఎలా రవీంద్రకు మౌనికకు పరిచయం అనే విషయం మాత్రం దర్యాప్తులో పోలీసులే ఆ నిజాలు బయటకు తీసుకురావాలి. ప్రస్తుతానికి వస్తున్నవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. రవీంద్ర ఏది చెప్తే అది మాత్రమే నిజమైపోదు. ఖచ్చితంగా ఇటు సైడ్ నుంచి కూడా వాస్తవాలు తీసుకొని కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలి. మరొక రకంగా ఇప్పటికే అనేక రకాలైనటువంటి మహిళలపై కానీ లేకపోతే యువతులపైన హత్యలు అత్యంత కిరాతకంగా ముక్కలు చేసి దాచేయటం, పారేయటం, కాల్చేయటం లాంటి ఘటనలు చూస్తున్నాం. ఇప్పుడు విశాఖలో గాజువాకలో జరిగిన ఈ ఘటనతోనైనా పూర్తి స్థాయి న్యాయం ఈ కేసులో జరగాలి. మరొక వైపు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలి అంటే భయపడే విధంగా శిక్షలు అమలు చేయాలి అనేది కూడా మౌనిక బంధువుల నుంచి వినపడుతున్నటువంటి డిమాండ్.